అందుకే కదా సార్ పూర్తి స్థాయిలో దూరదృష్టితోని 30-40 ఎకరాలు రాజధాని కొరకు తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. 615 హామీలతో ఏ హామీ నెరవేర్చారు? వైసీపీకే ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు సార్? సార్ జగన్ గారికి చాతగాక దాన్ని ఒక పూర్తి నిర్మాణం చేయలేక 3 రాజధానులు అనేది ఒక కొత్త పాట వేసిండు. రాజశేఖర రెడ్డి గారే మొదటి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల వరకు ఏం చేయలేదు సార్. వరప్రసాదరావు గారు అంటేనే వివాదాస్పదం, ఇది నిజమేనా? చంద్రబాబు నాయుడు గారు సభలు చూడండి, బలవంతంగా తీసుకొచ్చిన నిలబడే పరిస్థితి లేదు సార్. మరి మీ మీద పార్టీ ఎంతో భరోసాగా ఉంటుంది సార్, మరి ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేసినట్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారు సభలు చూడండి, ప్రజలు ఎదురు వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం. మీరు గతంలో ఒక నియోజకవర్గానికి పరిమితం, ఇప్పుడు 7+ కాకినాడ పాక్షికం కావచ్చు, ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఈ 2019 నుండి 2024 దాకా ఈవెన్ మీరు ఒక పార్టీలో గెలిచినప్పటికీ వైసీపీకి అనుబంధంతో ఏం చేయగలిగారంటే ఏం చెప్తారు సార్? అదే జగన్మోహన్ రెడ్డి నడిస్తే ఏమొచ్చారు సార్ జనం? అంటే కరోనాలో సేవ చేసిన ఆ సేవనే మిమ్మల్ని గెలిపిస్తామని మీరు భావిస్తున్నారా? సార్ నమస్కారం. సార్ నమస్కారం. బాగున్నారా? బాగున్నా సార్. వరప్రసాదరావు గారు అంటేనే వివాదాస్పదం, ఇది నిజమేనా? వివాదాస్పదంగా ఎప్పుడు నేను ఉండేలేదు. నేను ఎప్పుడు కూడా ప్రజలతో ఉంటాను, ప్రజాభిప్రాయం మేరకే నేను నడుచుకుంటాను. సరే చేయించారా మరి ఎవరన్నా మిమ్మల్ని? నాన్నెవరు చేయించలేదు, మరి ఎవరు చేయించే పరిస్థితి లేదు. నన్ను ఎవరికి నాకు ఏ తోస్తే చేస్తాను. ఇక్కడ మీరు ఎమ్మెల్యేగా 2 దఫాలుగా ఉన్నారు, ఇప్పుడు ఎంపీగా ప్రమోట్ అయ్యారు. అఫ్ కోర్స్ మీరు అది ఏమనుకోండి, ఇప్పుడు ప్రస్తుతం అమలాపురం ఎంపీ ప్రజలకు మీన్స్ లోక్సభ ప్రజలకు మా ద్వారా పూర్తిగా మీతోనే సమాధానం ఇప్పిస్తామని మేము భావిస్తున్నా, మీరు కూడా భావిస్తున్నారా? తప్పనిసరిగా దేనికి భావిస్తున్నారు? వాళ్ళకి సమాధానం చెప్పడానికి, మీరు అడిగిన దానికి సమాధానం చెబుతూ వాళ్ళకి సమాధానం చెప్పడానికి సరైనటువంటి సిద్ధమా? సిద్ధమే. దేనికి సిద్ధం? అన్నిటికీ సిద్ధం. అసలు సిద్ధం మతలబేంది? సిద్ధం అంటే సిద్ధం మతలబ్ ఏముంటుంది? మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం. 4 సిద్ధం సభలు పెట్టారు. అవును. ఏం సమాచారం ఇచ్చారనుకోవచ్చు, తెలుస్తుంది కదా. సీక్రెట్, అది సీక్రెట్ ఏం కాదు కదా. సిద్ధం సభ పెట్టాం, సిద్ధం సభ ప్రజలందరూ కూడా రావడం జరిగింది. సిద్ధమని వాళ్లే చెప్తా ఉన్నారు, సిద్ధంగా ఉన్నాం. మీరు సంసిద్ధమని టీడీపీ వాళ్ళు కూడా అంటున్నారు సార్. ఏదైనా కానీ సార్, ప్రతిపక్షాలు ఏదైనా చెప్తారు. సిద్ధం అనే పదం ఎలా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు నోటంపడం వచ్చింది. అది ఆ సిద్ధానికి ఏం చేయాలో తెలిసిగా సంసిద్ధం అని చెప్పి వీళ్ళు కూడా తయారవుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరిని అనుకరించరు, వీళ్ళు అనుకరిస్తూ ఉంటారు. రాపక వరప్రసాదరావు గారు అంటే చాలా వివాదాస్పదం. ఇది నేనన్న మాట కాదు. సో అంత మాధ్యమాలు కావచ్చు, రకరకాలు కావచ్చు, అది మీకు కూడా తెలుసు. అసలు ఏంటి, ఎక్కడి నుండి మొదలైంది, ఎక్కడికి వచ్చారనుకోవచ్చు? నేను మా నాన్నగారు సర్పంచ్గా పనిచేశారు. ఆ తర్వాత మళ్ళీ నేను వరుసని కోఆపరేటివ్ ప్రెసిడెంట్గా గెలిచాను. తర్వాత 3 సార్లు సర్పంచ్గా చేశాం మా ఫ్యామిలీ. ఆ రకంగా మళ్ళా ఈ ఎమ్మెల్యేగా ఈ కాంగ్రెస్ పార్టీలో 2009లో గెలిచాం. 14లో మళ్ళా టికెట్ ఏమి రాలేదు. బీజేపీకి అన్నారు, ఏమీ లేదు అన్నారు. అదే బీజేపీ అన్నారు, బీజేపీ ఇస్తా ఉన్నారు, లేదా టీడీపీ ఇస్తా ఉన్నారు, అన్నీ ఇస్తామంటే నామినేషన్ అయితే వేయడం జరిగింది. కానీ నేను అక్కడి నుంచి ఇక ఆగిపోయాను, ప్రచారానికి అయితే వెళ్ళలేదు. 18లో అటు జనసేన. అవును, 18 అంటే 19లోనే ఎన్నికలకు 2 నెలల ముందే నేను జనసేనలోకి వెళ్ళడం జరిగింది. గెలిచారు, ఏకైక వ్యక్తి మీరు. అవును, జనసేన నుండి. అవునా? అవునవును. మరి మీ మీద పార్టీ ఎంతో భరోసాగా ఉంటుంది సార్, మరి ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేసినట్టే కదా. ఒమ్ము చేసినట్టని వారు చెప్పాలి, కానీ మీరు నేను చెప్తే కాదు, బయట వాళ్ళు చెప్తూ ఉంటారు. లోపల ఏం జరిగిందనేది మాకు తెలుసు. నేను ఎప్పుడు బయటపడి దాని గురించి వివాదాస్పదంగా మాట్లాడను. అలాగని పవన్ కళ్యాణ్ గారు ముందు వచ్చినప్పుడు కూడా నన్ను ఏమనలే. కొన్ని జరుగుతూ ఉంటాయి, ఆ పరిణామాలు, జరిగినటువంటి పరిణామాలని నేను దాన్ని దగ్గరించి చెప్పాలనుకోవడం లేదు. దాని గురించి నన్ను అక్కడ కట్ చేయండి. నేనైతే దాని గురించి మాట్లాడదలుచుకోలేదు ప్రస్తుతం. ఓకే. సో దెన్ మళ్ళీ ఇప్పుడు వైసీపీ ప్రమోషన్ వచ్చింది అనుకోవచ్చా? అంతే కదా. ఏంటి, దేనికి ప్రమోషన్ మీకు? అది రాజకీయాల్లో కూడా ప్రమోషన్ ఉంటుందా? ఉంది కదా సార్. నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. అవును. మళ్ళీ నేను గెలిచిన తర్వాత నాకు మంత్రి ఇస్తే నేను ప్రమోషనే కదా అది. అవును. అదే విధంగా ఇవాళ శాసనసభ్యుడిగా ఉన్నవాడు పార్లమెంట్ సభ్యుడిగా పంపుతా ఉంటే అది ప్రమోషనే. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీరు గతంలో ఒక నియోజకవర్గానికి పరిమితం, ఇప్పుడు 7+ కాకినాడ పాక్షికం కావచ్చు, అంటే ఇది అంత విస్తీర్ణం ఉంటుంది. సో ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు?
మాకు పార్టీ ఉంది సార్. పార్టీ ఆదేశాల మేరకు మేము ప్రయాణం చేస్తాం. మా ఇండివిజువల్ గా నేను ప్రయాణం చేసేది ఏముండదు. నేను ప్రతి ఓటర్ని నేను కలవలేను. ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కలవడం, అక్కడ ఏదన్నా ర్యాలీ సిస్టమ్ కదా, ఎంపీ ఎమ్మెల్యే గారు, స్థానిక సంస్థ లీడర్స్, సర్పంచ్, ఇవన్నీ ఒక చైన్ సిస్టమ్. అవును, ఆ సర్పంచ్ని వాళ్ళని కలుస్తూ ఏదైనా ర్యాలీ జరుగుతూ ఉంటే అందులో వెళ్తా ఉంటాం. కానీ గడప గడప తిరిగే కార్యక్రమంలో ఒక గంట అరగంట పార్టిసిపేట్ చేసి అటువంటి జరుగుతూ ఉంటాం. అలాగే సుడిగాలి పర్యటన అయితే ఇప్పుడు చేయటం జరుగుతుంది. ఇప్పుడు మీరు వచ్చారు, లేకుంటే ఈ పాటికి నేను రామచంద్రాపురంలో ఉండాలి. ఏది ఈ యొక్క ప్రయాణం వేగవంతమైనట్టేనా? అంతే కదా, చాలా వేగంగా జరుగుతుంది. అంటే వైసీపీ పార్టీలో మాత్రం చాలా ఉత్సాహంగా, ఎందుకంటే ప్రజలు ఎదురు వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు గారు వారికి కూడా ఎదురొస్తున్నారు సార్. చంద్రబాబు గారికి ఎదురొస్తే మేమెందుకు ఉంటాం సార్? చంద్రబాబు గారు బలవంతంగా తీసుకొచ్చిన నిలబడే పరిస్థితి లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు సభలు చూడండి, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు సభలు చూడండి, మీరే కదా చూస్తారు. ఏ పార్టీ ఏ సభ పెట్టినా కానీ ప్రజలు వస్తారు. రారు సార్. ఒక్క జగన్మోహన్ రెడ్డి సభ పెడితేనే అధిక సంఖ్యలో జనం వస్తారు. ప్రతి పార్టీకి జనం వస్తారు, కానీ ఇంత అధిక సంఖ్యలో రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు రాజోలు నియోజకవర్గానికి 2 దఫాలుగా పరిమితమయ్యారు. ఏం చేయగలిగారు అంటే ఏం చెప్తారు సార్? నేను చాలా ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య చాలా ఎక్కువ. తాగునీటి సమస్యకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారనుకోవచ్చా? మీకు వాటర్కి స్కీములు పెట్టాలి. ఒక గుడిమెల్లం స్కీమ్ ఉండేదాన్ని మళ్ళా 4 స్కీములు పెట్టి, ఎక్కడైతే పెద్ద చెరువులు ఉన్నాయో చెరువులన్నింటిలో కూడా ఒక స్కీమ్ పెట్టి అక్కడి నుంచే వాటర్ సప్లై చేయడం జరిగింది. అది గత కాంగ్రెస్ పార్టీలో. ఎన్నో రోడ్లు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేసాం. అలాగే ఎత్తుపోతల పథకం చింతలమూరులో పెట్టాం. ఇంకా సో ఇక్కడ ఈ 2019 నుండి 2024 దాకా ఈవెన్ మీరు ఒక పార్టీలో గెలిచినప్పటికీ వైసీపీకి అనుబంధంతో ఏం చేయగలిగారంటే ఏం చెప్తారు సార్? ఇదే తాగునీటి సమస్యకు సుమారు 120 ట్యాంకులు కట్టించాం. అదేవిధంగా పైప్ లైన్స్ వేపించాం. అదేవిధంగా 4 గ్రామాలకి ఏదైతే అంతర్వేది, గొంది ఈ గ్రామాలు ఉన్నాయో పూర్తిగా ఉప్పునీటి మయం. వాటికి ఒక స్కీమ్ కావాలి. ఇక్కడ నుంచి పంపింగ్ చేస్తే అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది. ఓ స్కీమ్ కావాలండి. 17 కోట్ల 32 లక్షలు 35 లక్షల రూపాయలతోని ఒక స్కీమ్ పెట్టించాను. అది ఇంకొక 3 నెలల్లో వాడుకలోకి వస్తుంది. వర్క్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎంపీగా పోతున్నారు. ఏ నియోజకవర్గాల్లో ఏ సమస్యలు ఉన్నాయని ఏమన్నా ఇప్పటి వరకు మీ దృష్టికి వచ్చినాయని భావించవచ్చా? సార్, మేము ఉన్నదే ఎన్నికలకు ముందు ప్రకటించడం జరిగింది. నాకు అంటే అన్ని నియోజకవర్గాల్లో తిరిగాను, కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ వీటి గురించి మాట్లాడడానికి నోట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ చేసుకునే టైం లేదు. ఉదయం బయలుదేరుతాం, విపరీతమైన టైం ఉంది. ఆల్రెడీ మీరు సిద్ధం సభల ద్వారా ఎప్పుడో ఏది ఊపు తీసుకొచ్చారు కదా, అది ఊపు ఎలాగ ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి ఊపది. అంటే మేము సొంతంగా తిరగడానికి మాకు ఇంకా టైం సరిపోక అన్ని నియోజకవర్గాలు, అంటే ఒక్కో గ్రామంలో ఇక్కడ 60 గ్రామాలు ఉన్నాయి సార్. అదే ముమ్మడివారం వెళ్తే ముమ్మడివారం 72 ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఇటువంటి అన్ని గ్రామాలు ఒక్కొక్కసారి అలా టచ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఈ లోపల ప్రజలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పే పరిస్థితులు లేరు. అంతా ఎన్నికల మూడ్లో ఉన్నారు అందరూ. అంతేనా? ఏదో ప్రశ్నిస్తూ ఉంటారు, ఏదో సమాధానం చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఎందుకు ఈ సిట్టింగ్ లోను కొంతమందిని ఎక్కువ శాతం మార్చాడు జగన్ గారు? అంటే దీని యొక్క పరిణామం ఎలా ఉండబోతుంది? అది సర్వేలకు ఆధారంగా ఎవరికైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా లేవు వారిని మార్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. పార్టీ సర్వేలకు ఆధారపడే సర్వేలను ఆధారం చేసుకునే వాళ్ళు చేయటం జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐపాక్ సంస్థ ఒకటి ఉంది, తెలిసిందే మీకు అందరికి. ఆ సంస్థ ద్వారాగా ఇవి ఇక్కడ ఉన్నాడు క్యాండిడేట్ ప్లస్ మైనస్ అనే అంశాలపై దాని మీదే ఈ టికెట్ల మార్పు కూడా చేయటం జరిగింది. అంతేనా? లేకపోతే కుల సమీకరణాలను ఏమైనా దృష్టిలో పెట్టుకోండి, సామాజిక అంశాలను ఏమైనా దృష్టిలో పెట్టుకొని ఇస్తుండని భావించవచ్చా? అటువంటిది అయితే నేను ఎక్కడ అనిపించలేదు, కానీ అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని సామాజిక వర్గాలు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సామాజిక వర్గం మీరు చూస్తున్నారు. పూర్తిగా ఒక సామాజిక వర్గం ఒక పార్టీ. అవును, టీడీపీ అంటేనే కమ్మ పార్టీ, వైసీపీ అంటేనే రెడ్ల పార్టీ అయిపోయి ఇంకేమున్నది? అదే అక్కడే ఆగింది. ఇక్కడ ఆగిందా? జనసేన కాపుల పార్టీ, చౌదరీస్ పార్టీ టీడీపీ, రెడ్ల పార్టీ వైసీపీ అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా విధేయులుగా ఉన్నటువంటి కులం ఏది? బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నాయో ఇవి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూ వచ్చాయి. సో మరి ఇప్పుడు వైసీపీ తిప్పుకున్నదా? అంతే కదా ఇప్పుడు జరిగింది. కాంగ్రెస్ పార్టీ లేదు. సోనియా గాంధీ గారు చేసినటువంటి తప్పిదం వల్ల ఈవేళ అంతా కూడా అనుకూలంగా జగన్ గారి వర్గానికి చేరిపోవడం జరిగింది. రెడ్ల పార్టీ అయినప్పటికీ కూడా దళితులందరూ కూడా ఈ వైసీపీని సపోర్ట్ చేస్తారు. ఎందుకు టీడీపీ సపోర్ట్ చేస్తున్నారా? శ్రీపతిలేగా ఎక్కడ చేస్తున్నారు? అసలు లేదా?
కొంత ఉంటుంది, ప్రతి పార్టీకి జనసేనకు ఉంటుంది, దానికి ఉంటుంది. కానీ ఎక్కువ శాతం ఈవేళ 75% వైసీపీకి చేస్తారు. ఎందుకు 100% బీసీలకు అంటే 50% టికెట్లు ఇచ్చిండనా? ఏంగా పూర్వం నుంచి సార్, ఇందిరాగాంధీ టైం నుంచి కూడా ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వెళ్ళడం. సో ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం టర్న్ అయింది అంటే వైఎస్ రాజశేఖర్తో కావచ్చు, లేదా ఇప్పుడు జగన్ తనయుడు వల్ల. రాజశేఖర రెడ్డి ఉండగా కాంగ్రెస్ లోనే ఉంది. రాజశేఖర రెడ్డి గారు తనయుడు వచ్చిన తర్వాత, ఆయన గతించిన తర్వాత మళ్ళీ టర్న్ అయ్యి ఇటు వచ్చింది. కూడా ఎస్సీ వర్గాలు మీకు ఎక్కడ ప్రశ్నించినా వైసీపీ అంటాడు. మధ్య మధ్యలో ఎక్కడ టీడీపీ ఉంటారు, జనసేన కూడా ఉంటారు, కొంతమంది టికెట్లు ఆశించే వాళ్ళు కొంతమంది ఉండడం జరుగుతుంది. కానీ బేసిక్గా మొత్తం అంతా కూడా ఈవేళ ఎస్సీ సామాజిక వర్గాలన్నీ కూడా ఇక వైసీపీకి సపోర్ట్. బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? బీజేపీ టీడీపీ జనసేన పొత్తు జనంతో పొత్తు కాదు కదా సార్, అది జనంతో పొత్తు కాదు. ఎవరితో పొత్తు? మరి పార్టీలతో పొత్తు. ఇదేం సార్ ఇట్లా? పార్టీలతోనే కదా సార్ అది పొత్తు. మాకు వైసీపీ అనేది జనంతో పొత్తు. ఇవాళ జనం అందరూ కూడా వైసీపీని కోరుకుంటా ఉన్నారు. అయ్యో ఇదేంది? అది వాళ్ళ పార్టీలు పొత్తు అయితే మాకు జనంతో పొత్తు. ఇప్పుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర, మాజీ ముఖ్యమంత్రి గారు ఏమో ప్రజాగలం పాదయాత్ర, ఈ 2 పాదయాత్రలు సక్సెస్ అవుతున్నాయి కదా. ఏం సక్సెస్ అవుతాయి మీరు చెప్పాలి. అది ఎక్కడ సక్సెస్ అవుతున్నాయి సార్? లోకేష్ గారు పాదయాత్రలో జనం ఎవరు సార్ ఉన్నారు? వచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి నడిస్తే ఏమొచ్చారు సార్ జనం? అరే రెడ్ బుక్ పెట్టుకున్నాడు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు, రాసుకుంటున్నారు, సమస్య పరిష్కారానికి ఒక కమిటీ వేసుకుంటున్నారు. రెడ్ బుక్ పచ్చ బుక్ అవి 2 పనికొచ్చి కదా సార్. ఎందుకు అధికారంలోకి వస్తే కదా ఏ బుక్ అయినా పనిచేసేది. నేను రెడ్ బుక్ మీద రాశాను, ఇదిగో పలానా కృష్ణ గారు వచ్చారు, ఈయన పీక తీసేస్తాను, నేను వచ్చిన వెంటనే నేను రాసుకుంటే ఉపయోగం ఏముంది? ఏదో ఉంటుంది అందులో, ఏదో ఉంటుంది సార్. ఇప్పుడు బెదిరింపే కదా. ఏ పోలీసులు ఉన్నారా రాసుకోవాడిది రాయ్, వాడిని తీసేస్తాం వచ్చిన వెంటనే. ఎట్లా? ఇటువంటి అదేగా జరిగింది. అదే రెడ్ బుక్ గ్రీన్ బుక్ మీరు చెప్తా ఉంటే జరిగేవి అవే. కానీ ఏ బుక్కులు కాదు. బుక్ అంటే జగన్మోహన్ రెడ్డి బుక్ మెయింటైన్ చేశాడు. పాదయాత్ర చేస్తూ పేదవాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు. వెళ్తూ ఉంటే పెన్షన్లు ఇస్తున్నారు పంచాయతీ దగ్గర. పెన్షన్లకు ఉదయం వృద్ధులు కానీ వికలాంగులు కానీ వచ్చి వాళ్ళు పడుతున్నటువంటి బాధ కళ్ళారా చూశాడు. దీనికి పరిష్కారం ఆలోచించాలి. ఇది ఎంతకాలం ఇప్పుడు సాయంత్రం వరకు వెళ్ళి కూర్చొని ఎందుకు వెళ్ళాలి? అలాగే కష్టపడి పనిచేసుకుని వచ్చిన వాళ్ళు సాయంత్రం వల్ల రేషన్ డిపో దగ్గర 10 గంటల వరకు 11 గంటల వరకు వాళ్ళు పనికి వెళ్ళకపోతే వాళ్ళు గడవదు. మళ్ళీ వాళ్ళు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాప్ వెళ్ళాలి. 10-11 గంటల వరకు కూడా భార్య పనికి వెళ్ళి వచ్చేది, వంట చేస్తూ ఉంటే భర్త వెళ్ళి అక్కడ కూర్చుని ఉంటాడు. ఈ పరిస్థితిని కూడా గమనించాడు. వీటన్నిటికీ వృద్ధుల సమస్యలు, అలాగే రైతుల సమస్యలు ప్రతిదీ కూడా నోట్ చేసుకున్నాడు సార్. రెడ్ బుక్ ఎర్ర బుక్ లేదు దాంట్లో. ఒక బుక్ నోట్ చేసుకున్నాడు, ఈ ప్రజా సమస్యలు నోట్ చేసుకున్నాడు. వచ్చిన వెంటనే నవరత్నాల రూపంలో అతను మేనిఫెస్టో విడుదల చేశాడు. అలాగే పేదలకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు, వాలంటీర్ ఇవన్నీ అమలు చేయడానికి ఏం కావాలి? ఫస్ట్ బడ్జెట్లో సార్ రాజకీయ నాయకుడు ఎవరైనా మొదటి బడ్జెట్లో ఈ స్కీములన్నీ పెడతారా సార్? చిన్న ఆయన రాజశేఖర రెడ్డి గారే మొదటి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల వరకు ఏం చేయలేదు సార్. 2 సంవత్సరాల వరకు సీట్లో కూర్చున్నాడు. ఆయన సీట్లో కూర్చుని ఏమేం చేయగలం, ఎలా చేయగలం అని చెప్పి అప్పుడు మొదలుపెట్టాడు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ 108 ఇవన్నీ 104 ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడి. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది గతంలో పేద పిల్లలు చదువుకోవడానికి అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల ఎస్సీ ఎస్టీలు చదువుకునేవారు. అదే ఈ కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అలాగే రాజులు కానీ మరొకళ్ళు కానీ పేదవాళ్ళందరూ ఆ పేదవాళ్ళని చదివించాలనేటువంటి ఆలోచన మహానుభావుడికి వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడంతో ఈవేళ పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడో ఉన్నారు సార్. అందరూ ఈవేళ మంచి ప్యాకేజీలు తీసుకుంటున్నారు. పాడైపోయినటువంటి కుటుంబాన్ని చక్కగా పైకి తీసుకొచ్చిన పరిస్థితులు చూసాం మనం. ఇటువంటివన్నీ కూడా మనసున్నటువంటి నాయకుడు చేసి మా నాయకుడు ఏంటంటే ఈయనకి యువకుడు కాబట్టి మొదటి నుంచే మనం అన్ని అమలు చేయాలి అనేటువంటి ఆలోచనతో మొదటి బడ్జెట్లోనే మత్స్యకార భరోసా అన్నాడు, ఇంకో ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు, లేదా ఈ నాడు నేడు ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా అమ్మఒడి ఇవన్నీ కూడా మొదటి బడ్జెట్లోనే పెట్టడం జరిగింది. 1 ఇయర్ ఆగితే అతను 1 సంవత్సరం ఆగితే నెక్స్ట్ కరోనా వచ్చింది. కరోనాతో 2 సంవత్సరాలు గడిచి అయిన తర్వాత ఎవరు అడిగే పరిస్థితి కూడా లేదు. అతలాకుతలం అయిపోయింది. ఏం చేయడానికి పరిస్థితి ఇది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే దెబ్బతినేసింది దానిపైన. దాని మీద వీళ్ళు మాట్లాడకపోయినా ఒక 2 ఇయర్స్ ముందు మొదలుపెట్టి ఎలక్షన్ చేస్తే సరే వేళ అతనికి చిన్న మాట కూడా వచ్చే పరిస్థితి
పరిస్థితి. కరోనా టైంలో కూడా కరోనా వచ్చిందని ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆపేయచ్చు, నేను ఇవ్వలేకపోతున్నాను కరోనా వచ్చిందని చెప్పి. కానీ కరోనాలోనే దీని అవసరం ఉంది. మనుషులు బయటకు వెళ్ళే పరిస్థితులు లేరని చెప్పి కరోనా అంతా కూడా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా అన్ని సంక్షేమాలు ఆపకుండా నడిపాడు. అది గొప్పతనం. సో అంటే కరోనాలో అంటే వైద్య శాఖ కావచ్చు, మీ వాలంటరీ సిబ్బంది కావచ్చు, పూర్తి స్థాయిలో సక్సెస్ గా చేశారనుకోవచ్చా? చేశారు కదా. వాలంటీర్స్ ప్రాణాలకు తెగించి ఆ రోజు ఆశా వర్కర్లు కానీ అలాగే డాక్టర్స్ కానీ ఈ వాలంటీర్స్ నాయకులు కూడా వస్తారు కదా, అందరూ నాయకులు ఉంటారు, మీరుంటారు. నాయకులు చాలా వరకు వాళ్ళ ఆ గూడులో ఉండిపోయారు, గూడు నుంచి బయటకు రాలే. ఎవరు వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చారా? మీరు ఎక్కడ? పవన్ కళ్యాణ్ గారు చెప్పేదినండి, ఎవరు రాలేదు. ఆ రోజు పరిస్థితి ప్రాణాలకు తెగించి చేసింది వాలంటీర్స్, అలాగే సచివాలయం ఈ సిబ్బంది, ఈ ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, వీళ్ళ ప్రాణాలకు తెగించేశారు సార్. ఈ రాజకీయ నాయకులు ఏ రాజకీయ నాయకుడే భయపడే రాజకీయ నాయకుడు ఇంట్లో బయటకు వచ్చే పరిస్థితి లేదు. నేను చాలా చోట్ల ఎక్కడా భయపడకుండా ప్రతి ఒక్కరిని ధైర్యం చెప్పి పలకరించాను. వెళితే మనం వెళ్ళేసరికి ఒక రకమైనటువంటి ధైర్యం. అలాగే మనం చేసేదేం లేదు, వైద్యం మనం చెయ్యం అంతే. కానీ ఆ ధైర్యం ఇవ్వడం కోసం నేను అంతా కూడా తిరిగి ఇంట్లో కూర్చోలేదు, నాకు కరోనా రాలేదు. ఎంత తిరిగినా నాకు కరోనాలో సేవ చేసిన ఆ సేవనే మిమ్మల్ని గెలిపిస్తామని మీరు భావిస్తున్నారా? తప్పనిసరిగా. ఎలా? కరోనా సేవే కాదు సార్, అనేక విధాలుగా నేను ఈ నియోజకవర్గాన్ని సేవ చేయడం జరిగింది. ప్రతి మనిషికి కూడా నేను అందుబాటులో ఉండడం జరిగింది. వాళ్ళ వ్యక్తిగత సమస్యలు వచ్చినా నేనే తీర్చా. నేను ఓ ఎమ్మెల్యేలని చెప్పి ఎక్కడ ఉండదు, నా దగ్గర అపాయింట్మెంట్లు ఏమి ఉండవు. వచ్చిన వాళ్ళు రావచ్చు, మాట్లాడవచ్చు, వెళ్ళొచ్చు. వచ్చిన వెంటనే వాళ్ళ పని ఉంటే నేను వెంటనే ఫోన్ చేస్తాను, తర్వాత నేను చెప్పను. వెంటనే ఫోన్ చేసి వెంటనే స్పందించి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తాను. ఆ పేరే నాకు ఉన్నది. మిగతా ఇంకా 6 నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడే నేను ఎంపీకి వెళ్ళాలనేటువంటి ఆలోచన నాకు లేదు. ఇప్పుడే అధిష్టాన వర్గం ఆదేశించింది, నేను వెళ్ళాను. ప్రతి నాయకులతో అధిష్టాన వర్గం ఆదేశిస్తే దేనికైనా సిద్ధమన్నట్టు కదా? సిద్ధమే కదా, సిద్ధం కావాల్సిందే. నువ్వు పార్టీలో ఉంటే అధిష్టాన వర్గం ఏది ఆదేశిస్తే చేయాల్సిందే, ఏ పార్టీ అయినా. సో దాని పరిణామం ఇప్పుడు ఎంపీ. అవును. సో రానున్న కాలంలో మీరు ఎంపీకి అయితే మీ ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమైనా హామీలు ఇవ్వబోతున్నారా? అంటే మీ మేనిఫెస్టోతో సహా ఇక్కడ ఇంకేమైనా హామీలు ఇవ్వబోతున్నారా? మేనిఫెస్టో ఏముంది సార్? మేనిఫెస్టో క్రొత్తది ఏం పెట్టలేదు ఆయన, మొత్తం పాతదే కానీ పెంచిండు అంతే కదా. ఏం పెంచింది కూడా పెద్దలేదు. ఎందుకు పెంచలేదు? ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విపరీతంగా పెంచేసినాయి. ఒక అమ్మఒడి ఒకే ఇంట్లో ఒక పిల్లకి ఇస్తా ఉంటే 5 పిల్లలు ఉంటే 5 ఇచ్చేస్తాడు. ఇదే అమ్మఒడి పెట్టినప్పుడు శ్రీలంక అయిపోతుంది, ఎక్కడ తెచ్చిస్తాడని చెప్పి ఆ నాయకుడే అన్నాడు. ఎవరన్నారు ఈ ముచ్చట? చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. ఓకే అన్నాడు. ఇవాళ 5 పిల్లలైనా నేను ఇచ్చేస్తాను అన్నాడు. ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి. సాధ్యమా? అది సాధ్యం కాని హామీలు సార్. ఇవాళ 4,000 పెన్షన్ ఇస్తానన్నాడు. ఎందుకు? వాళ్ళది విపరీతమైన దాదాపు 52 పేజీల మేనిఫెస్టో 2014లో చాలా అద్భుతంగా ఉంది కదా వాళ్ళ మేనిఫెస్టో. 615 హామీలతో వచ్చి ఏ హామీ నెరవేర్చారు? కొత్త రాష్ట్రం సార్. ఎక్కడ సార్ కొత్త రాష్ట్రం? హామీ ఇచ్చినప్పుడు మీకు కొత్త రాష్ట్రం ఇది. ఇక్కడ ఆదాయాలు లేవు, అక్కడి నుంచి విడిపోయి వచ్చాం. హైదరాబాద్ విడిపోయింది. ఏదైతే ఆదాయం ఉందో పరిశ్రమలో ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోయినాయి. మనకి ఆదాయం లేదు కాబట్టి ఆచితూచి అడుగులేయాలనేటువంటి ఆలోచన ఉందా? గెలిపే లక్ష్యం. అందుకే కదా సార్ పూర్తి స్థాయిలో దూరదృష్టితోని 30-40 ఎకరాలు రాజధాని కొరకు తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. వివాదం వచ్చింది కూడా అదే కదా. ఆ ప్లేస్ లో పెట్టాల్సిన అవసరం ఏంటి? 3 పంటలు 4 పంటలు పండే ప్రదేశంలో ఎందుకు పెట్టారు? అక్కడ తీసుకెళ్ళి ఎందుకు పెట్టారంటే అతని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పొలాలు ఉన్నాయి, దానికి రేటు కావాలి. దానికి కోట్లాది ఎకరం 10 లక్షలు 20 లక్షలు అంతే కదా. ఆ ప్రాంతం అంతా కూడా ఇదే కదా జరిగింది. ఇవాళ వివాదం ఎక్కడ వచ్చింది? జగన్ గారికి చేతగాక దాని ఒక పూర్తి నిర్మాణం చేయలేక 3 రాజధానులు అనేది ఒక కొత్త పాట వేసిండు. 3 రాజధానులు అంటే సార్ ఒకే చోట ఇవాళ అధికారం అంతా ఒకే చోట కేంద్రీకృతం అయింది హైదరాబాద్లో. వాళ్ళు మా హైదరాబాద్ కావాలని వెడగొట్టుకుంటే ఏమైపోయాం సార్ మనం? అవును, అక్కడ నుంచి పోరాటం చేసి తెచ్చుకుంటే వీళ్ళ నుంచి మరలా ఈ ప్రమాదం మనకు సంభవించింది. ఏముంది మనకు? తీసుకుంటే ఉత్తరాంధ్ర ఏమైపోతుంది? అందుకే చోట్ల దీన్ని చేస్తే తప్పనిసరిగా ఎవరు కూడా మరొకసారి రాష్ట్రం కావాలని కోరరు. ఒక విజన్ ఉన్న నాయకుడు దాదాపు 14 సంవత్సరాలు పరిపాలన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 9 సంవత్సరాలు, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కు 5 సంవత్సరాలు, మొట్టమొదటి ముఖ్యమంత్రి విజన్ నుండి అనేక అంశాలతోని ముందుకు వస్తే మీరు దాన్ని అమలు చేయకుండా డ్వాక్రా మహిళలు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇంకా అనేక బాబత్త జాబస్తాను కావచ్చు, వాళ్ళ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ అయిందా కాలేదా? మీ మళ్ళీ మీరేమో వాలంటీర్ పెట్టుకున్నారు, వాళ్ళేమో జనభూమి కమిటీలో పెట్టుకున్నారు, అంతే కదా తేడా?
రుణమాఫీ అన్నారు మీరు. అవును, చేశాడు ఆయన. 50,000 ఎక్కడ చేశాడు సార్ రుణమాఫీ? రుణమాఫీ అన్నది ఆ వెబ్సైట్ నుంచి కూడా వాళ్ళ చేయలేదుగా. జగన్ వచ్చిన తర్వాత చేశారు. బంగారం పెట్టమన్నాడు. మీ బంగారాన్ని కూడా బ్యాంకులో పెట్టిన బంగారం తెస్తాన్నాడు. మీ అప్పులన్నీ తీసేస్తాడు. ఎక్కడ తీసాడు సార్? చివరికి పశువు కింద కూడా 10,000 ఇచ్చారండి సార్. ఓట్లు కొందామని ట్రై చేశాడు. ఓట్లు కొనడం కోసం ట్రై చేశాడు సార్. లాస్ట్ లో 10,000 ఇచ్చి, కానీ జనం ఎవరు మోసపోలేదు. అంత దండి ముఖ్యమంత్రిని మీరు ఇలా అనడం ఎట్లా సార్? ఏం సార్ మీరు ఏదో వెంటేసుకొచ్చి మాట్లాడారు. అదేం లేదు, మా ఉద్దేశాలకి తెలుసు సార్. మేము చేశాం కదా. డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తాం. 4 విడతలుగా చేయగలను, ఒకేసారి చేయలేనని చెప్పి 18,000 కోట్లు ఉన్నటువంటి రుణమాఫీని 24 కోట్లు వచ్చే వరకు కూడా ఆ వడ్డీలు ప్రతి సంవత్సరం కట్టుకుంటూ 4 విడతలుగా దాన్ని పూర్తి చేయడం జరిగింది. ₹1 కూడా ఎవరిపైన అంటే మీ మేనిఫెస్టో 99% అయింది. అంతేనా? అసలు ఇంకోటి సార్, ఇప్పుడు ఎవరికైనా ఆయా పార్టీలు ఒక మేనిఫెస్టో పెడతాయి, కొన్ని పార్టీలు ఏమో చెయ్యవు, లేదా దాన్ని ఒక తుడనిస్తాయి. అంటే దీనికి చట్టబద్ధత అవసరమా? ఇప్పుడు అవసరమే కదా. రాజకీయ నాయకులు ఏదైనా చెప్పొచ్చు. 615 హామీలు ఇవ్వచ్చు, ఏ హామీ ఇవ్వకుండా వదిలేసి వెళ్ళిపోవచ్చు. చర్యలు లేవు. అదే కదా అంటాడు. మా మేనిఫెస్టో నేను అమలు చేయకపోతే మీకు ఈ రోజే పేపర్ రాసిస్తున్నాను, నా మీద చర్య తీసుకుంటాను. చర్య తీసుకునే అవకాశం ఉందా? లేదుగా. అందుకే చెప్తారు మీకు చర్యలు తీసుకోండి, నా పైన మీరు మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోండి, నేను సిద్ధం అంటాడు. దేనికి సిద్ధం? దాన్ని చేయడానికి ఏముంది? కోర్టులో వేసి ఇదిగో నా పేపర్ ఇచ్చాడంటే ఎవరు తీసుకుంటారు? అంతే కదా. ఇది రాజకీయ నాయకులు చెప్పేది. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పేది మాత్రం ఏదైతే చేయగలనో అది చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారి అండతోనే ఇప్పుడు ఎంపీగా పోతున్నారు. రేపు చట్టసభల్లో అనేక అంశాలు. అంటే ఇప్పుడు మీరు చట్టసభల్లో ఏ చట్టమే చేస్తారో ఆ చట్టము ప్రజల జీవన ఆర్థిక విధానాన్ని మార్చే విధంగా ఉంటుంది. అందులో మీ పాత్ర ఎంత మేరకు ఉండబోతుంది అనుకోవచ్చు? తప్పనిసరిగా ప్రజల యొక్క శ్రేయస్సు కోసం వీళ్ళు ఏదైనా ఏ రాజకీయ నాయకుడైనా మేము చట్టసభలకు వెళ్తా ఉన్నాం. చట్టసభలో చట్టం చేసేది ఎందుకు చేస్తాము? ప్రజల శ్రేయస్సు కోసం. ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ రకంగా చేయడం కోసం వెళ్తాం. మన ప్రాంతం అంటే మన ప్రాంతంలో జరిగినటువంటి ఏం అభివృద్ధి చేయగలమో అది చేయడానికి ప్రయత్నం చేస్తాం. అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటిది ఏముంది? ఇక్కడ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి, ఆయిల్ నిక్షేపాలు. ఒక ప్రత్యేకమైన వాటి ద్వారాగా కొన్ని ప్రాజెక్టులు మనం తేగలగాలి. అలాగే టూరిజం ప్రాజెక్ట్. ఈ ప్రాంతం అంతా టూరిజం అనుకూలమైనటువంటి ప్రాంతం, తీర ప్రాంతం ఉంది. చాలా సుందరమైనటువంటి కోనసీమ అంటేనే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఈ వాతావరణంలో మనం టూరిజం డెవలప్ చేస్తే ఇక్కడ యువత కొంత ఉపాధి పరిస్థితి. అలాంటి అంశాలు రేపు రాబో కాలంలో. కానీ ఇప్పుడు మాత్రం అదే బీజేపీ కావచ్చు సరే, అంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి చట్టాలనే చేస్తుండ్రు. అది కులపరంగా తీసుకొస్తుండ్రు, వర్గపరంగా తీసుకొస్తుండ్రు. సో అందులో మీరు ఎలా పోరాటం చేయగలుగుతారు? కులము మతం అనేది మనం తీసేయలేం. అంతే కదా. ఎక్కడ జరుగుతుంది అది? ప్రజల్లో మొత్తం మీద నాటుకుపోయింది సార్, నరనరాల ఉంది. అది తీయాలంటే మరి పైకి మాత్రం అంత సమానమంటారు కదా. కొంత మార్పు అయితే ఈవేళ మనం చూస్తున్నాం. మార్పు నేను చిన్న వయసులో చూశాను. ఈ హిందూ మతం అంటే అప్పటికి క్రిస్టియన్ మతం చాలా తక్కువ, అక్కడక్కడ ఉండేవారు. ఈ ఎస్సీలు అయితే పూర్తిగా హిందూ మతంలోనే అక్కడక్కడ ఉండేవారు. ఎప్పుడైతే వీళ్ళు ఈ సమాజాన్ని నుంచి అంటరానితనాన్ని తీసుకొచ్చి వాళ్ళని దూరంగా పెట్టారో సమాజానికి, అప్పటి నుంచి ఈ అమెరికన్స్ అందరూ అక్కడ బ్రిటిషన్స్ వీళ్ళందరూ వచ్చి క్రిస్టియన్ మతాన్ని విస్తరింపజేస్తూ వీళ్ళందరినీ హక్కును చేర్చుకోవడంతో ఇది దేవుడు వచ్చేసి ఏదో చేస్తాడని నమ్మకం కాదు. వీళ్ళేమో చేరనివ్వట్లే, వాళ్ళేమో దగ్గరికి చేర్చుకున్నారు. నేను చిన్నప్పుడు సంఘటన చెప్తాను సార్. చెప్పండి. ఈ అమెరికన్స్ వచ్చారు, ఒక చర్చ్ పాస్టర్ గారు ఉన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక తొట్టిలా కట్టారు, సిమెంట్తో కట్టి. సోపులు లేవు ఇప్పుడు ఎక్కడ సోపులు ఉండేవి కాదు. మామూలు స్నానం చేయాలంటే నేను డొక్క చెప్పి పెట్టాడు, కష్టపడి పనిచేసి వచ్చి మామూలు వేడి నీళ్ళు వేసుకుంటే ఇలాగా ఈ డొక్క పీసు, బ్రష్ లేదు, ఈ పందు పుల్ల అంటారు. అంతే తప్పితే ఇవి లేవు కదా. వాళ్ళు అక్కడ నుంచి షాంపూలు మన సోపులు తెచ్చి ఇక్కడ పడేసి ఆ తొట్టులో కూర్చోబెట్టి శుభ్రంగా కడిగి అక్కడి నుంచి తెచ్చినటువంటి బట్టలకి వేస్తే వాళ్ళు దొరలో తయారయ్యారు. వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు పనికి వెళ్తారు సార్, వాళ్ళ పిల్లల్ని చూసేటువంటి పరిస్థితి లేదు. ఉదయం ఏదో భోజనం పెట్టేసి మళ్ళీ సాయంత్రం వస్తారు. ఇలా మట్టిలో ఆడుకుని ఈ కురుపులు పుళ్ళు పడిపోయి ఉండేవి. తల కూడా పుళ్ళు పడిపోయింది. చిన్నప్పుడు చూసాం. ఇవాళ ఎవరికి తలలో పుండ్లు ఉండేవి సార్ చిన్నప్పుడు, నాకు తెలుసు బాగా. కానీ వీళ్ళ పరిస్థితి లేదు. స్తోమత లేదు. స్తోమత ఎవరు కూడా ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కడు షాంపూ వాడుతున్నాడు, సోప్ వాడుతున్నాడు, అన్ని వాడుతున్నాడు. మార్పు అయితే వచ్చింది కదా.
అప్పటికి ఇప్పటికైతే వచ్చింది. కొన్ని కుల వివక్ష కూడా నేను చూశాను. దళితులు ఎవరిని కూడా నూతులు ఉండేవి కదా, అందులో కూడా తోడుకోవడానికి అవకాశం లేదు. మన దాహం సో మరి ఇప్పుడు బీజేపీ అదే ఫాలో అవుతుంది కదా. బీజేపీ వాళ్ళు ఏదో అంతా రాజకీయమే, దేవుడు కూడా రాజకీయమే కదా, దేవుడు కూడా రాజకీయంలోనే కలుపుకుని చేస్తా ఉన్నారు. బీజేపీ చేస్తుందంటే చాలా వరకు ప్రజల మార్పు వచ్చింది. నువ్వు మరీ ఎక్కువ చేస్తే వాళ్ళని ప్రజలు మళ్ళీ వైసీపీకే ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు సార్? వైసీపీ అనేక కార్యక్రమాలు ప్రజల ఆర్థిక వ్యవస్థను మార్చడానికి, మెరుగుపరచడానికి ఎన్నో చర్యలు తీసుకుంది. ఇవాళ ఎన్నో స్కీములు పెట్టింది. ₹1 ఎవడిస్తారు సార్? పేదవాడికి ఒక 5,000 కావాలి, ఏదో అనారోగ్యం వచ్చింది, ఎవడిస్తాడు? వాడికి ఆస్తేది ఏమీ లేదు. సంవత్సరానికి వేల అప్పు కూడా చేయూత మీద అప్పు తీసుకుంటున్నారు సార్, చేయూత పథకం మీద. వీడు ఆపద వస్తే ఒక 5,000 కావాలి, నువ్వు ఎలా తీరుస్తావు అంటే నాకు చేయూత పథకం వస్తుంది, దాంట్లో నీకు తీస్తానని చెప్పాడు. పేపర్స్ రాసి ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అడ్వాన్స్ ఇది అంతే, అన్నట్టు కాదు. అడ్వాన్స్ అనుకోవచ్చు. అడ్వాన్స్ అంటే గవర్నమెంట్ ఇవ్వదు కదా, బయట నుంచి తీసుకుంటున్నారు. ఆ నమ్మకం ఎలా వచ్చింది? వీడికి ఆస్తి లేదు, గవర్నమెంట్ వేస్తుంది తప్పనిసరిగా, అందులో మనం తీసుకోవచ్చినటువంటి ఆలోచనతో ఇవాళ వెళ్ళటం జరుగుతుంది. పేదవాడికి ₹10 ఎవడిస్తారు సార్? ఎవడు ఆరోగ్యపరంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అనుకోండి. అవును, ఇంగ్లీష్ మీడియం అనేది కార్పొరేట్ విద్యది. ఇంగ్లీష్ మీడియం సామాన్యులు ఎవరు ఇందులో ఎవరు చదువుకుంటారు సార్? పేద పిల్లలు, ముఖ్యంగా SC/STలు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. అంటే ఎవరో ఎక్కడో ఉంటారు ఎంప్లాయీస్ పిల్లలు కానీ వాళ్ళు కానీ వెళ్ళి కార్పొరేట్ స్కూల్లో చదవచ్చు. సరే, మీరు ఎంపిక పోతున్నారు కాబట్టి ఒకటే విధానం, వెదర్ ఇన్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, అందరూ కూడా అందులోకే వచ్చినట్టుగా ఇంకెంత కాలంలో మనము ఒక చట్టాన్ని చేసుకోగలము? మీకు ఆ నమ్మకం ఉంది? ఈ మార్పు రావాలి సార్. కొంత మార్పు అయితే వేళ వచ్చింది. స్టార్ట్ అయిందా? విద్యా విధానంలో కొంత మార్పు తీసుకురావాలి. ప్లస్ ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అయింది అనుకోవచ్చు. స్టార్ట్ అయింది అనుకోవాలి కదా, తప్పనిసరిగా వేళ విద్యా వైద్యము ఉండాలి. విద్యా వైద్యం రెండే సెక్టర్ అంతేగా. ఈ రెండిటి మీదే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయిస్తున్నది కూడా ఈ రెండింటిపైనే. దానికి కారణం మీరు చూస్తూ ఉన్నారు సార్. నేను చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఒక మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావాలంటే ఎంత కష్టపడాలి? మా జిల్లా, మా స్టేట్లో, ఈ ఆంధ్రప్రదేశ్ లో 12 కాలేజీలు ఉన్నాయి. ఈవేళ ఒకేసారి 17 కాలేజీలు, ₹8,000 కోట్ల ఒకేసారి 17 కాలేజీలు శాంక్షన్ అయింది సార్. మా జిల్లా అంటే చాలా పెద్ద జిల్లా, ఈస్ట్ గోదావరి. రంగరాయణ మెడికల్ కాలేజ్ వర్గాలు ఉంటాయి, 21 ఉండేది. తర్వాత పునర్విభజనలో 19 కుదించారు. అవును, అటువంటి జిల్లాకి ఒకే ఒక మెడికల్ కాలేజ్ ఉండేది. ఈవేళ ఇంకో 2 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఎవరు ఏ ప్రభుత్వం చేయగలిగింది సార్? అలాగే PHCలు ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో గ్రామాల్లో, మండలానికి 2 ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా మండలంలో ఒకటే ఉంది. ఈ లక్కవరం అని ఒక గ్రామంలో ఒక్కటే ఉంది. మరలా కేసునపల్లి ఒకటే శాంక్షన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ మరి మొదలు నిజమేనా డాక్టర్స్ కూడా ఇంటి అంటే వాళ్ళే ఊరికి వచ్చేసి టెస్ట్ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఉంది కదా సార్? మీకు ఈ 104 ఉంది కదా, 104 వాహనం నెలకు 2 సార్లు ఆ గ్రామానికి వెళ్తుంది. ఉదయం వెళ్ళిన తర్వాత ఓపీ నిర్వహిస్తారు 1 గంట వరకు. 1 గంట తర్వాత లంచ్ చేసుకుని మరలా ఎవరైతే ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకో వాళ్ళు రాలేకపోతారో, ఈ క్యాంపుకి రాలేకపోయిన వాళ్ళ ఇంటికి మరలా వెళ్ళి వీళ్ళే టెస్టులు చేసి ఫ్రీగా మందులు ఇచ్చినటువంటి పరిస్థితి. దీని పరిణామాలైనా వైనాట్ 175 అంతే కదా. ఎలా? అంతే కదా. ఏం నమ్మకం సార్? ఇదే నమ్మకం సార్. ప్రజలకు నేను సేవ చేశాను. ఏమడుగుతాడు సార్? ఏమడుగుతున్నాడు? నాకు ఓటేయండి అని అడగట్లేదు. నేను సేవ చేశానని మీకు నమ్మకం కలిగితే, నేను మంచి చేశానని నమ్మకం కలిగితే నాకు ఓటేయండి. నేను మంచి చేయలేదంటే వెయ్యొద్దని చెప్తున్నాడు. ఇంకా అలా చెప్పే రాజకీయ నాయకుడు ఎవరున్నారు సార్ ఈ రోజుల్లో? ఏ పార్టీ అని చెప్తుందా? నేను మంచి చేయబోతున్నా నాకు వెయ్యొద్దని చంద్రబాబు నాయుడు చెప్పమానండి, చెప్పగలడా? ఈవేళ డైరెక్ట్గా చెప్తున్నాడు అతను, నేను మంచి చేశానంటే నాకు ఓటేయండి. వైనాట్ 175 అనే దానికి ఇది ఒక్కటే. నేను ప్రజలకు మేలు చేశాను, ప్రజలు నా వెంటున్నారు. 175కి 170 గెలుస్తానని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు అతను. రావచ్చు రాకపోవచ్చు, చెప్పే ధైర్యం వచ్చిందంటే అతనికి ఒక నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే అతను నేను చేశాను తప్పనిసరిగా ప్రజలు నా వెంట. అంటే ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు గారు కూడా అనాలి అంతేగా. 175 అంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో ఆయన కూడా ఇంటికి వచ్చేయాలి. లేదు, రేపు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు కదా, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను అనాలి. మొదటి ముఖ్యమంత్రి కూడా ఉన్నాను అనగలిగి, ఏది ఈ తెలుగుదేశం పార్టీ వల్ల మీ కుటుంబాలకు మేలు జరుగుతూనే ఓటేయమని అడగాలి కదా. అడిగాడు ఆయన. అడగాలంటున్నారా? అడగాలి, ఆయన కూడా అడగాలి కదా. అడగాలి. వైనాట్ 175 అతను మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, నేను కూడా 170కి 175 గెలుస్తాను, నేను మొదటి ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేశాను, నేను ప్రతి ఇంటికి కూడా నేను మేలు చేశాను కాబట్టి 175కి 175 గెలుస్తానని చెప్పమనండి. ఆయన చెప్పలేకపోతున్నాడు కదా. చూద్దాం రేపు రాబోకాలంలో మీ ప్రకారంగా వైనాట్ 175 సక్సెస్ అయితే అనుకోవచ్చా? సక్సెస్ సిద్ధం సభ లేక ఇది కూడా అయితే అనుకోవచ్చా? సిద్ధం సభకు వచ్చిన వాళ్ళంతా ఓటేస్తారా సార్?
జనం అందరూ సిద్ధం చెప్తా ఉన్నారు కదా సార్, మేము కూడా దానికి సిద్ధమే. రాపాక వరప్రసాద్ గారు రాజకీయ జీవితం రాబో కాలంలో ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? ఏం చెప్తాను సార్, నేను ఊహించిన జీవితం కాదు ఇది. శాసనసభ్యుడు అవుతానని నేను ఊహించలేదు. అప్పుడు ఊహించలేదు. మా గురువు గారు కృష్ణరాజు గారు ఉన్నారు, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఇది ఎస్ఏ అని వెంటనే ఆ. రాపాక వరప్రసాద్ అయితే బాగుంటుంది నా శిష్యుడు అని చెప్పి ఆయన పెట్టాడు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా 5 సంవత్సరాలు కూడా చాలా నిబద్ధతతో నిజాయితీగా 5 సంవత్సరాలు గడిపాను. తర్వాత మరలా ప్రజలందరూ నా వెంట ఉన్నారు, నాకే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఏ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే 2014లోనే గెలిచేవాడు, ఆయన ఇవ్వలేదు. 2019 వచ్చేసరికి నాకే టికెట్ ఇస్తామన్నారు. నన్ను పిలిచారు, నువ్వు టికెట్ నీకు ఇస్తామని చెప్పారు. తర్వాత మళ్ళా ఎగ్జిస్టింగ్ ఒక ఆయన ఉన్నాడు కదా రాజేశ్వరరావు గారు, ఆయన వెళ్ళి భార్యతో సహా వెళ్ళి సార్ నేను చచ్చిపోతాను, లేకపోతే నేను నాకు టికెట్ ఇవ్వకపోతే నేను చచ్చిపోతానంటే అప్పుడు పిలిచి నువ్వు ఎంపీకి వెళ్ళు, ప్రసాద్ అయితే రాపాక వరప్రసాద్ అయితే గెలుస్తాడు, నువ్వు ఎంపీకి వెళ్ళన్నా అని చెప్పి ఆయన చెప్తే ఈయన నేను ఎమ్మెల్యే మాత్రమే చేస్తాను లేకపోతే చచ్చిపోతానండి. అప్పుడు నాకు చెప్పాడు ఆయన, నీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాను నేను తప్పనిసరి. ఒక ఎస్సీ క్యాండిడేట్ అతను గతంలో ఓడిపోయినాడు, కొంత ఆర్థికంగా కొంత నష్టపోయాడు, ఇవ్వలేకపోతున్నాను నీకు. సరే అయితే నేను సైలెంట్గా ఉండిపోయాను, మీ ఇష్టం అని చెప్పి. ఆ తర్వాత ఈ జనసేన ఈ శ్రేణులు అందరూ వచ్చి ఒక 500-600 మంది వచ్చారు మా ఇంటికి. అందరూ మీట్ అయ్యి వచ్చి మీరు మా పార్టీలోకి రండి అని ఆహ్వానించంటే నేను ఎక్కడిగా వస్తే నాకు ఉపయోగం ఉంది, నేను వచ్చి ఉపయోగం లేదు కదా. ఒకసారి నా అనుచరులు ఎవరైతే ఉన్నారో నాకు సపోర్టర్స్ వాళ్ళతో ఒకసారి మాట్లాడుతాను, వాళ్ళు ఓకే అంటే నన్ను రావడానికి అభ్యంతరం లేదని చెప్పి మళ్ళీ మీటింగ్ వేసాం. అందరూ కూడా వెళ్ళండి తప్పనిసరిగా, ఏదో పార్టీ అండుంటే చాలు మనం గెలుస్తామని చెప్పి అందరూ మనకి సపోర్ట్ చేయడంతో ఆ రోజు జనసేనలోకి వెళ్ళాం. పవన్ కళ్యాణ్ గెలిచాం. సో ఎలా అనిపించింది ఆ రోజు? ఎందుకంటే జనసేన పార్టీ నుండి ఒక్కటి మాత్రమే గెలిచారు. ఇందాక నో కామెంట్ అన్నారు అనుకోండి, అంటే ఆ రోజు మాత్రమే నేను అనేది. అది సార్ ఎవరికైనా ఆనందంగా ఉంటుంది. ఒకే ఒక్కడ గెలవడం అంటే అసలు నన్ను రాష్ట్రంలో ఎక్కడ తిరగనిచ్చేవారు కాదు. సెల్ఫీలే ఎక్కడికి వెళ్ళినా నేను వెళ్తే ఎయిర్పోర్ట్లోకి వెళ్తే ఎయిర్పోర్ట్లో నాకు టైం అయిపోతున్నా, ఫ్లైట్ వెళ్ళిపోతుందంటే వదిలేవారు కదా నేను. అది అంత ఆదరణ, ప్రజల్లో అంత ఫాలోయింగ్ వచ్చింది నాకు. అది నిజంగా ఊహించింది ఎవరో కూడా జన్మలో ఎవరో ఊహించుకోరు. అది నాకు ఏమో ఏం చెప్తాం అన్నీ కూడా. రేపు రాబో కాలంలో అధ్యక్షుడేనా ఎక్కడ లోక్సభలో సిద్ధం. మీరు చూసారు కదా, దాదాపు రాపాక వరప్రసాద్ దగ్గర నుండి 7 నియోజకవర్గాలకు పూర్తి స్థాయిలో మేమైతే సమాచారం అందిస్తామని సార్తోనే అందించామని భావిస్తున్నాము. సేమ్ టైం మేము కూడా మీ వద్దకు ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నాము, చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్ 17 దఫాలుగా జరిగినాయి, ఇది 18వ దఫా జరగబోతుంది. అయినప్పటికీ ఆర్థిక విధానాలు రకరకాలు, కుటుంబాలు, ఇంకా పేదరికం, ఎందువల్ల మీకు మీరే ప్రశ్న. రెండోది, ఎలక్షన్ అంటేనే రకరకాలు ఇచ్చేవారు తీసుకునేవారు అని నేను అందరికీ ఆపాదించలేను, కానీ మీ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయితేనే మీరు ఈ దేశం బాగుపడ్డట్టు డెవలప్ అయినారు. ఇది ఒక రోజుది. మీరు ఇంకొకరికి సహకారం చేయాలంటే మీ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలి. ఈ 17 దఫాల ఎలక్షన్లలో మీ కుటుంబ పాత్ర చాలా పెద్దది. ఎందుకంటే మీ తాతలు ఓట్లేశారు, మీ తండ్రులు ఓట్లేశారు, మీరు కూడా ఓట్లు వేశారు, వేయబోతున్నారు మీ పిల్లల భవిష్యత్తు కొరకు. ఇది చట్టసభల్లో మీ పిల్లల భవిష్యత్తును నిర్మాణం చేయడానికి వేసేటువంటి ఓటు నిర్ణయం మీదే. నమస్కారం సార్.